హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది కేరళలోని వెస్ట్ హిల్. ఆ సంవత్సరం 2019. వెస్ట్ హిల్ లో విజయన్ అనే 29 ఏళ్ల కుర్రాడున్నాడు. అతని తండ్రి పేరు విజయన్. ఈ విజయన్ తన కొడుకు విజిల్ ను అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. అతనికి 29 ఏళ్లైనా ఇంకా చిన్న పిల్లాళ్లాగే భావించేవాడు. విజిల్ అనే కుర్రాడు లోకల్ గా చిన్న చిన్న పనులు చేస్తుంటాడు. వచ్చే కూలిని తండ్రికి కొంచెం ఇచ్చి మిగతాది తన ఖర్చులకు ఉంచుకునేవాడు. అతనికి ఒక చోట కాలు నిలవదు. ఎప్పుడు బయట తిరుగుతుండేవాడు తప్ప ఇంట్లో అస్సలు ఉండడు. ఇంకా పెళ్లి కాలేదు. వీడికి పెళ్లి చేస్తే బాగుంటుందని అతని తండ్రి సంబంధాలు కూడా చూస్తున్నాడు. ఎలాంటి బరువు బాధ్యతలు లేకపోవడం వల్లే వీడు ఎటంటే అటు తిరుగుతున్నాడు. మెడకు కళ్ళెం వేస్తే బుద్ధిగా పడి ఉంటాడని అనుకునేవాడు. ఇలాంటి సమయంలోనే మార్చి 24, 2019 రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లిన విజిల్ రాత్రి ఎంతసేపైనా తిరిగి రాలేదు. అతని తండ్రి చాలా కంగారు పడ్డాడు. ఇగొస్తాడు అగొస్తాడు అని ఎదురు చూశాడు. కానీ కొడుకు ఆ రాత్రి ఇంటికి రానేలేదు. సరే, ఫ్రెండ్స్ తో సెకండ్ షో సినిమాకు వెళ్లి ఉంటాడు. రేపు పొద్దున వస్తానులే అని అనుకున్నాడు. రాత్రి 3 గంటల వరకు కొడుకు కోసం చూసి అతడు నిద్రపోయాడు. కానీ పొద్దున లేచి చూస్తే కొడుకు ఇంటికి రాలేదు. వీడేంట్రా ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చేవాడు, ఈ రోజు ఇంటికే రాలేదేంటి అని విజిల్ ఫోన్ కు కాల్ చేశాడు. అప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అతడు ఎప్పుడైనా ఇంటికి రాని పరిస్థితి ఉంటే కాల్ చేసి చెప్పేవాడు. ఈ రోజు కాల్ చేసి కూడా చెప్పలేదు. ఇప్పుడు వేరే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో తండ్రికి భయం వేసింది. చాలా గాబరా పడ్డాడు. వెంటనే అతని స్నేహితులు, బంధువులు, తెలిసిన వారికి కాల్ చేసి విజిల్ మీ ఇంటికి వచ్చాడా అని అడిగాడు. కానీ ఎవరూ రాలేదని చెప్పడంతో ఆ తండ్రికి ఇంకా కంగారు పెరిగింది. మరుసటి రోజు బంధువులు, తెలిసిన వాళ్ళు, నైబర్స్ విజయన్ దగ్గరకు వచ్చి మీ కొడుక్కి ఏమైందని అడిగారు. రాత్రి నా కొడుకు ఇంటికి రాలేదని చెప్పడంతో కంగారు పడకండి, అతడేమైనా చిన్నపిల్లాడా, వాడు ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడు, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందేమో, అందువల్లే స్విచ్ ఆఫ్ అయిందేమో, ఈ రోజు తిరిగి వస్తాడులే అని ధైర్యం చెప్పారు. అతని ఫ్రెండ్స్ కు కూడా ఇది చాలా కొత్తగా అనిపించింది. వారికి చెప్పకుండా అతడు ఎక్కడికి వెళ్ళడు. కానీ వాడు మాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడని అతని ఫ్రెండ్స్ కూడా సందేహపడ్డారు. ఒకవేళ ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తున్నాడా, సీక్రెట్ గా ఆమెను కలవడానికి వెళ్ళాడా అని అంతా అనుకున్నారు. అతని కోసం చాలా చోట్ల వెతికారు. కానీ ఎలాంటి వివరాలు తెలియలేదు. ఇలా ఏప్రిల్ 18వ తేదీ కూడా అయిపోయింది. ఆ రాత్రి విజిల్ తిరిగొస్తాడని ఎంతో ఎదురు చూశారు. కానీ అందరికీ ఎదురు చూపులే మిగిలాయి. మరుసటి రోజు ఏప్రిల్ 19వ తేదీ వచ్చింది. అప్పటికే అతడు కనిపించకుండా పోయి 3 రోజులు అయ్యింది. ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదని విజయన్, అతని బంధువులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. విజిల్ అనే మా 29 ఏళ్ల అబ్బాయి తప్పిపోయాడని ఫిర్యాదు చేశాడు. అప్పుడు విజయన్ ను చూస్తూ పోలీసులు ఏమన్నారంటే, సార్, మీ అబ్బాయి చాలా పెద్దవాడు, ఎక్కడికైనా వెళ్లి ఉంటాడు, అతడే తిరిగి వస్తాడు అని అన్నారు. కానీ ఈ మిస్సింగ్ కేసును పెద్దగా పట్టించుకోలేదు. కానీ తన కొడుకు కనిపించకుండా పోతే విజయన్ మాత్రం ఈజీగా తీసుకోలేదు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా అని అడిగేవాడు. ఇలా ప్రతిరోజు అతడు స్టేషన్ కు వచ్చి ఒత్తిడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విజిల్ కోసం వెతకడం ప్రారంభించారు. అప్పుడు వారికి ఒక విషయం తెలిసింది. వారి ఊర్లోని రైల్వే స్టేషన్ వద్ద విజిల్ వాడే బైక్ కనిపించింది. సాధారణంగా ఎవరైనా బైక్ ను పార్కు చేస్తే భద్రంగా ఒక చోట పెడతారు, తాళం వేసి కీస్ తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం అతని బైక్ ను ఎవరో రైల్వే ట్రాక్ సమీపంలో పారేసినట్లు ఉంది. తాళం చెవులు కూడా బైకుకే ఉన్నాయి. ఇదంతా పోలీసులకు డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పటి వరకు పోలీసులు ఇది మిస్సింగ్ కేసు అనుకున్నారు. కానీ అతని ఫోన్ వేరే ఇప్పుడు స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అతని బైకు ఊరికి దూరంగా పడేసినట్లు ఉంది. అతను నిజంగా తప్పిపోయాడా లేక అతనే పారిపోయాడా? ఒకవేళ ఎవరైనా అమ్మాయిని తీసుకుని పారిపోయాడా లేదా అతనికి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగిందా? ఇలా పోలీసులకు ఎన్నో ప్రశ్నలు కలిగాయి. ఒకవేళ అతడు ఇంట్లో చెప్పకుండా ఎవరైనా అమ్మాయిని తీసుకుని పారిపోయి ఉంటాడని అనుకున్నారు. అందువల్ల ఈ కేసుపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ విజిల్ తండ్రి విజయన్ మాత్రం పోలీస్ స్టేషన్ కు వెళ్లడం ఆపలేదు. ఇంతకు ముందు విజయన్ వచ్చినప్పుడు, రండి సార్, మేము మీ కొడుకు కోసం చాలా గాలిస్తున్నాం, ఎలాగైనా కనిపెడతామని పోలీసులు చెప్పేవారు. కానీ ఇప్పుడు విజయన్ ను చూడగానే పోలీసులకు చిరాకు రావడం మొదలైంది. సార్, మీరు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు ఎందుకు వస్తున్నారు?
ఏదైనా అప్డేట్ ఉంటే మేమే మీకు తెలియజేస్తామని పంపించేవారు. ఎంత చెప్పినా అతడు ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వెళ్తూనే ఉండడం వల్ల పోలీసులకు విసుగొచ్చింది. ఒకరోజు అతనితో వారి మనసులో ఉన్న సంగతి చెప్పేశారు. సార్, మీ కొడుకు ఎవరైనా అమ్మాయిని తీసుకుని ఎక్కడికో పారిపోయి ఉంటాడు. తప్పిపోయిన వారి కోసం వెతకొచ్చు, కానీ ఇలా పారిపోయిన వారిని వెతకడానికి కాస్త టైం పడుతుందని చెప్పారు. కానీ వారి మాటలను విజయన్ అస్సలు నమ్మలేదు. సార్, నా కొడుకు అలాంటి వాడు కానే కాదు. ఒకవేళ వాడు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే నాతో చెప్పేవాడు. మీరు అనుకున్నట్లు ఏమీ జరగలేదు. నా కొడుక్కి ఏదో ప్రమాదం జరిగినట్లుంది. దయచేసి వాడిని త్వరగా వెతకండి సార్ అని బతిమిలాడాడు. కానీ అతని మాటలను పోలీసులు ఖాతరు చేయలేదు. ఇకపై అతడు ఎప్పుడు స్టేషన్ కు వచ్చినా మీ కొడుకు గురించి విచారణ చేస్తున్నామని చెప్పి పంపించేవారు. కొన్నాళ్లకు ఈ కేసు కోల్డ్ స్టోరేజ్ కు వెళ్ళింది. ఇదే సమయంలో కరోనా వచ్చింది. పోలీసులంతా బాగున్నప్పుడే ఈ కేసును పట్టించుకోలేదు. ఇక కోవిడ్ టైంలో దీని వంకే చూడలేదు. విజిల్ కేసును పోలీసులు మరిచిపోయారు. విజిల్ గురించి బంధువులు, స్నేహితులు, పోలీసులు ఎవరూ పట్టించుకోలేదు. ఎవరు మర్చిపోయినా అతని తండ్రి మాత్రం మర్చిపోగలడా? ప్రతిరోజు ప్రతి నిమిషం తన కొడుకు వచ్చి తలుపు కొడతాడేమోననే ఆశతో ఇంటి గుమ్మం వైపే చూస్తూ ఉండేవాడు. పోలీస్ స్టేషన్ కు ఇంటికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు గురించి ఏమీ తెలియలేదు. ఇక విజిల్ కనిపించకుండా పోయి రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అంతెందుకు, సంవత్సరాలు 10 సంవత్సరాలయ్యాయి. కానీ ఈ విజిల్ అనే 29 ఏళ్ల కుర్రాడికి ఏమైందో అస్సలు తెలియలేదు. కనీసం అతను బతికే ఉన్నాడా లేదా చనిపోయాడా అనే చిన్న క్లూ కూడా పోలీసులు కనుగొనలేకపోయారు. మరి ఈ కేసుకు మోక్షం లభించిందా? తండ్రి ఎదురుచూపులకు ప్రతిఫలం దొరికిందా? తప్పిపోయిన విజిల్ ఇంటికి తిరిగొచ్చాడా లేక అతనికి ఏదైనా ప్రమాదం జరిగిందా? ఒకవేళ పోలీసులు అనుకున్నట్లు అతడు ఎవరైనా అమ్మాయితో పారిపోయాడా? 6 ఏళ్ల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన విజిల్ సంఘటన ప్రస్తుతం కేరళలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసును విచారిస్తుంటే ఎన్నో వాస్తవాలు బయటపడుతున్నాయి. ఎన్నో మలుపులు, కన్ఫ్యూజన్లతో సాగే కేసు గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి 24, 2019 రోజు విజిల్ తప్పిపోయాడు. అతడు మిస్ అయ్యి దాదాపు 6 సంవత్సరాలైంది. ఇప్పుడు 2025 వచ్చింది. కానీ అతని తండ్రి మాత్రం విజిల్ ఆచూకీ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన కొడుకును కనిపెట్టడానికి అతను చేయగలిగిందంతా చేస్తున్నాడు. లోకల్ పోలీసులు పట్టించుకోవట్లేదని లోకల్ పొలిటీషియన్లను కలిశాడు. నా కొడుకు జాడ కనిపెట్టాలని ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నాడు. దయచేసి ఎలాగైనా నా కొడుకును కనిపెట్టండని కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడ్డాడు. ఇదే టైంలో మిస్టీరియస్ కేసులు, మిస్సింగ్ కేసులను హత్య కేసులుగా పరిగణించాలి అని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రతి మిస్సింగ్ కేసును పోలీసులు స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. కేరళలో సమర్థుడైన పోలీస్ అధికారి కోలికోడ్ డీసీపీ అరుణ్ పవిత్రన్ ఐపీఎస్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విజిల్కు ఏం జరిగిందో విచారణ ప్రారంభించారు. 6 ఏళ్ల తర్వాత కోల్డ్ స్టోరేజీలో మూలుగుతున్న విజిల్ కేసు ఫైల్ కు పట్టిన దుమ్మును దులిపారు. విజిల్ కేసు గురించి పూర్తిగా చదివిన పోలీసులు విజయన్ ను స్టేషన్ కు రమ్మని పిలిచారు. 6 ఏళ్ల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుని అన్ని వివరాలు చెప్పమన్నారు. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్న విజయన్ అసలేం జరిగిందో పూసకూర్చినట్లు చెప్పాడు. ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసును ఎలా విచారించారో నాకైతే తెలియదు. కానీ విజిల్ కు ఏమైంది, అతడు ప్రాణాలతోనే ఉన్నాడా, ఇంకేమైనా జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తానని పవిత్రన్ మాట ఇచ్చారు. ఈ కేసులోని ప్రతి పేజీని చదివిన పవిత్రన్ కు ఒక విషయం డౌట్ కలిగించింది. తప్పిపోయిన విజిల్ కు 3 ప్రాణ స్నేహితులున్నారు. బాల్యం నుంచి వారితోనే కలిసి ఉండేవాడు. విజిల్ గురించి విచారించినప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తన 3 స్నేహితులకు తప్పకుండా తెలుస్తుందని చాలా మంది జనం చెప్పారు. అతని స్నేహితులు ఎవరంటే నిఖిల్, దీపేష్, రంజిత్. విజిల్ తప్పిపోయిన రోజు మాత్రం అతన్ని కలవలేదని వారు చెప్పారు. అప్పట్లోనే పోలీసులు ఆ 3 స్టేషన్ కు పిలిచి విచారించారు. కానీ 3 ఒకే విధంగా వాంగ్మూలం ఇచ్చారు. అతన్ని చూడలేదంటే చూడలేదని అన్నారు.
అందువల్ల పోలీసులు వారిని వదిలేశారు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురిని విచారించాలని పోలీసులు అనుకున్నారు. వీరిలో నిఖిల్ అనే అతడు కొన్ని సంవత్సరాల క్రితం పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు తిరిగొచ్చి బెంగళూరులో పనిచేస్తున్నాడు. మరొక స్నేహితుడు రంజిత్ ప్రస్తుతం ఊర్లో లేడు. ఈ ముగ్గురులో స్థానికంగా ఉండేవాడు ఎవరంటే దీపేష్ మాత్రమే. పోలీసులు మొదట అతన్ని పట్టుకున్నారు. ఇంతకు ముందు ముగ్గురిని ఒక చోట కూర్చోబెట్టి అడిగితే ముగ్గురు ఒకే విధంగా సమాధానం చెప్పారు. అందువల్ల ఈసారి విడివిడిగా విచారణ చేయాలని పోలీసులు అనుకున్నారు. దీపేష్ ను పట్టుకుని సంఘటన జరిగిన రోజు నువ్వు విజిల్ ను చూడలేదా? చివరగా ఎప్పుడు చూసావు? అతనితో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడావు అని అడిగారు. ఆ తర్వాత బెంగళూరులో పనిచేస్తున్న నిఖిల్ ను, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రంజిత్ ను కూడా పట్టుకున్నారు. వారిని విడివిడిగా విచారించినప్పుడు ఈ ముగ్గురు ఏదో దాచిపెడుతున్నట్లు పోలీసులకు అనుమానం కలిగింది. పోలీసులకు అనుమానం రానంత వరకు విచారణ ఒకలాగా ఉంటుంది. ఎప్పుడైతే అనుమానం కలుగుతుందో అప్పుడు విచారణ చేసే పద్ధతి మారుతుంది. నిజాలు బయటకు రప్పించడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తారు. ఒకనొక సమయంలో నిందితుల మనస్తత్వాలను అంచనా వేస్తారు. కొందరు నిందితులు చాలా దృఢంగా ఉండి వారు చేసిన నేరాన్ని దాచిపెట్టడానికి ట్రై చేస్తారు. మరికొందరిని ఎమోషనల్ గా టచ్ చేస్తే అన్ని వాస్తవాలు వారంతట వారే చెబుతారు. మానసికంగా చాలా బలంగా ఉన్న వారిని బ్రేక్ చేయడం పోలీసులకు చాలా కష్టం. ఎంత అడిగినా వారు మొండిగా సమాధానాలు ఇస్తారు. అందువల్ల ఈ ముగ్గురులో ఎమోషనల్ గా ఉండేది ఎవరంటే దీపేష్. కాస్త అతన్ని తెలివిగా ప్రశ్నిస్తే నిజం బయటకు వస్తుందని పవిత్రన్ ఐపీఎస్ అనుకున్నారు. మొదట దీపేష్ ను ప్రశ్నించినప్పుడు ఇంతకు ముందు ఏదైతే చెప్పాడో అదే అరిగిపోయిన క్యాసెట్ ను మళ్లీ ప్లే చేశాడు. సార్, మేము ఆ రోజు విజిల్ ను చూడనే లేదు, అతన్ని ఏమీ చేయలేదని చెప్పాడు. కానీ ఆ పోలీస్ అధికారి అరుణ్ పవిత్రన్ ఏమన్నాడంటే, చూడు దీపేష్, నువ్వు అబద్ధం చెబుతున్నావని నాకు బాగా తెలుసు. మీ ముగ్గురు కలిసే అతన్ని ఏదో చేశారు. మీరు అతన్ని చంపి కూడా ఉండవచ్చు. అది తెలుసుకోవడం మాకు అసాధ్యమేమీ కాదు. కొన్ని రోజుల్లోనే మేము అదంతా కనిపెడతాం. నువ్వు చెప్పకుండా మాకు నిజం తెలుస్తుంది. కానీ నువ్వు స్వయంగా నిజం చెబితే మేము నీకు తక్కువ శిక్ష పడేలా చేస్తాం. కానీ మా అంతటా మేమే కనిపెట్టామనుకో, అప్పుడు నిన్ను కాస్త కూడా క్షమించాం. ఇక నువ్వు చేసిన నేరానికి ఉరికొయ్యకు వేలాడుతావు. అట్లీస్ట్ జీవిత ఖైదు శిక్ష అయినా నీకు పడుతుంది. కనీసం నీకు మనస్సాక్షి అనేదే లేదా? విజిల్ నిన్ను ఎంతగా నమ్మి ఉంటాడు. చిన్నప్పటి నుంచి నీపై ఎంత ప్రేమ పంచి ఉంటాడు. అలాంటి వాడికి ఏమైందో కూడా తెలియక అతని తండ్రి 6 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాడు. నీ ఫ్రెండ్ కు ప్రాపర్ గా అంత్యక్రియలు జరగక అతని ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది అని ఐపీఎస్ అంటుంటే దీపేష్ కళ్ళ నుంచి జలపాతంలా కన్నీళ్లు రావడం ప్రారంభించాయి. అది చూడగానే అతని బ్రేకింగ్ పాయింట్ ను తాకామని పవిత్రన్ అనుకున్నారు. కొంతసేపు మౌనంగా ఉన్న తర్వాత దీపేష్ నోరు విప్పాడు. సార్, మేము కావాలని అలా చేయలేదు, అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అని అన్నాడు. అతను అలా చెప్పగానే ఈ కేసు దాదాపు ముగిసిపోయిందని పవిత్రన్ అనుకున్నారు. అప్పుడు ఆ పోలీస్ అధికారి దీపేష్ నుండి మరింత నిజం రాబట్టడానికి ప్రయత్నించాడు. ఇదిగో చూడు దీపేష్, జీవితంలో తప్పులు చేయడం సహజం. నువ్వు కూడా తప్పు చేశావు. కానీ కనీసం ఏం చేశావో చెబితే నీ మనసుకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది. ఇన్నాళ్ళుగా నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉంటావు. తప్పు చేశావని భయపడుతూనే ఉండి ఉంటావు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే నీకు విముక్తి దొరుకుతుంది. విజిల్ వాళ్ళ నాన్నను చూడు, కొడుకు తప్పిపోయాడని 6 ఏళ్లుగా వెతుకుతున్నాడు. ఆయనను చూస్తే పాపం అనిపించట్లేదా? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు అనగానే, సరే సార్, నేను మొత్తం చెబుతాను అని అన్నాడు. మార్చి 24, 2019 రోజు మేము ఊరికి దూరంగా ఉన్న సరోవరం బ్యాక్ వాటర్స్ దగ్గర కలిసాము. సాధారణంగా అక్కడ కలుసుకుని మందు కొడుతుంటాం. ఆ రోజు కూడా మేము అలాగే తాగుతూ ఉన్నాం. అప్పుడు మా గ్యాంగ్ లోని నిఖిల్ మాకు కొన్ని కొత్త విషయాలు పరిచయం చేశాడు. అతను చాలా కాలంగా తీసుకుంటున్న ఒక మత్తు పదార్థం గురించి మాకు చెప్పాడు. రేయ్, దీన్ని ఒక్కసారి ప్రయత్నించండి. మందు తాగడం కంటే ఇది చాలా బాగుంటుందని చెప్పడంతో మేము దాన్ని ప్రయత్నించాలని అనుకున్నాం. అందరం కొద్ది కొద్దిగా తీసుకున్నాం. విజిల్ కు కూడా ఆ మత్తు పదార్థం ఇచ్చాం. అది తీసుకున్న తర్వాత అందరికీ అద్భుతంగా అనిపించింది. దాదాపు 1-2 గంటలో ఎంజాయ్ చేశాం. కాసేపు అలసట అనిపించి అక్కడే పడుకున్నాం. ఆ తర్వాత మేము ముగ్గురం మేలుకున్నాం. కానీ విజిల్ మాత్రం మేల్కొనలేదు. అతను లేవకపోవడానికి కారణం ఏంటంటే అతనికి ఇంతకు ముందు ఈ చెడు అలవాటు లేనే లేదు. అకస్మాత్తుగా దాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల
అతని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోయాయి. కాసేపట్లోనే అతనికి గుండెపోటు వచ్చి అక్కడే చనిపోయాడు. ఇది ప్లాన్ ప్రకారం చేసిన హత్య కాదు, ఇది ప్రమాదవశాత్తు జరిగింది. అప్పుడు ఏం చేయాలో మా ముగ్గురికి తెలియలేదు. ఇప్పుడు ఇది బయటకు పొక్కితే పోలీసులు అరెస్ట్ చేస్తారు, జీవితాలే నాశనం అవుతాయి. ఏం చేద్దామా అని ముగ్గురం గంట సేపు చర్చించుకున్న తర్వాత ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా డిస్పోజ్ చేయాలని అనుకున్నాం. అలా చేయడం తప్ప మాకు వేరే మార్గం కనిపించలేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో ఇరుక్కోకూడదని అన్ని ఆధారాలను నాశనం చేయడం స్టార్ట్ చేశాం. అతని ఫోన్ తీసుకుని మేము అతనికి పంపించిన మెసేజ్లు, ఫోన్ కాల్స్ అన్నింటినీ డిలీట్ చేశాం. ఆ తర్వాత అతని ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశాం. ఫోన్ ను, పర్సును బైక్ లోని కవర్ లో పెట్టాం. ఆ బైక్ ను దగ్గరలోని రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టాం. ఆ తర్వాత ఈ బ్యాక్ వాటర్ దగ్గరకు తిరిగి వచ్చాం. అక్కడ మొత్తం తిరిగి చూస్తే బురదతో నిండిన మడుగు లాంటి ప్రదేశం కనిపించింది. ఎవరూ చూడకుండా విజిల్ డెడ్ బాడీని అక్కడున్న పొదల్లో దాచాం. ఏం చేయాలా అని ఇంటికి వచ్చిన తర్వాత రాత్రంతా ఆలోచించాం. ఈ మడుగును చూసిన తర్వాతే మాకు ఒక ఆలోచన వచ్చింది. అతని శరీరానికి రాళ్లు కట్టి ఈ మడుగులో పారేస్తే డెడ్ బాడీ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని అనుకున్నాం. వెంటనే ఒక పెద్ద తాడు తీసుకుని అతని కాళ్లకు రాళ్లు కట్టి మడుగులోకి డెడ్ బాడీని విసిరేశాం. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చాం. అతని తండ్రి వెతకడం మొదలు పెట్టగానే మేము కూడా వెళ్లి వెతికినట్లు నటించాం. అయినా కూడా పోలీసులు కనిపెడతారేమోనని భయంగా ఉండేది. ఒకవేళ పోలీసులు అడిగితే ఒకే విధంగా సమాధానం చెప్పాలని ప్రాక్టీస్ చేశాం. అంతేకాదు ప్రతిరోజు మడుగు దగ్గరకు వెళ్లి డెడ్ బాడీ మునిగిపోయిందా లేక తేలిందా అని చెక్ చేసేవాళ్ళం. 2 వారాల తర్వాత ఒక రోజు చెక్ చేస్తుంటే షాక్ అయ్యాం. ఎందుకంటే విజిల్ డెడ్ బాడీ తేలింది. నిందితులు ఎంత తెలివిగా డెడ్ బాడీకి రాయి కట్టి నీటిలోకి విసిరేసినా తప్పకుండా అది పైకి తేలుతుంది. శరీరంలో గ్యాస్ ఫామ్ అయ్యి ఆటోమేటిక్ గా డెడ్ బాడీ బయటకు వస్తుంది. అప్పుడు మేము మళ్ళీ డెడ్ బాడీకి రాయి కట్టి బురదలో ముంచేశాం. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు భయంతో బతికాం. ఇలా నెలలు గడిచిపోయాయి. కానీ మేము ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోయాం. మళ్ళీ డెడ్ బాడీ బయటకు వస్తుందేమో, పోలీసులు కనిపెడతారేమో, మేము జైల్లో పడతామేమో అని దిగులు పడేవాళ్ళం. కానీ అన్నింటికి మించి అతను మా బాల్య స్నేహితుడు. మా చేతుల్లోనే వాడు చనిపోతే ఎవరికీ తెలియకుండా దాచిపెట్టామే అని బాధగా అనిపించేది. మా ఫ్రెండ్ చనిపోతే సంప్రదాయ ప్రకారం చివరి కర్మలు నిర్వహించలేదు, తప్పు చేశామనే ఫీలింగ్ కలిగేది. అప్పుడు ఒకరోజు మా ముగ్గురికి ఒక ఆలోచన వచ్చింది. కనీసం అతనికి సంప్రదాయ ప్రకారం కర్మలు చేయాలని అనుకున్నాం. అందువల్ల ఆ మడుగులోకి దిగి కొన్ని బోన్స్ సేకరించాం. వాటిని సముద్రంలో కలిపి కర్మలు జరిపించామని సంతోషపడ్డాం. కాస్త మనసుకు అప్పుడు ప్రశాంతత లభించడంతో ఇక ఏమీ జరగనట్లుగా మా పనులు మేము చేసుకోవడం ప్రారంభించామని చెప్పాడు. వీరిలో ఈ చావుకు మూల కారణం ఎవరంటే నిఖిల్. అతడే మత్తు పదార్థాలు తీసుకువచ్చి వారికి పరిచయం చేశాడు. ఆ మత్తు పదార్థం ఓవర్ డోస్ అయ్యి విజిల్ చనిపోయాడు. దీపేష్ అంతా పోలీసులకు చెప్పేశాడన్న విషయం అతనికి తెలియదు. అందువల్ల అతన్ని పిలిచి విచారిస్తుంటే, లేదు సార్, మేము అతన్ని ఆ రోజు చూడనే లేదు, విజిల్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని అతడు బుకాయించాడు. కానీ పోలీసులు ఒక్క ప్రశ్న అడిగారు. మీరు ఆ అబ్బాయికి చివరి కర్మలు ఎలా చేశారు? దాన్ని సరిగ్గానే చేశారా? పూజారిని పెట్టుకున్నారా లేక మీరే మంత్రాలు చదివారా అని అడిగాడు. ఆ ప్రశ్నను నిఖిల్ ఊహించలేకపోయాడు. సడన్ గా ఆ ప్రశ్నతో అతడు షాక్ అయ్యాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, నాకు ఏమీ తెలియదని అనుకుంటున్నావా? దీపేష్ అంతా చెప్పాడు అనగానే నిఖిల్ భయంతో వణికిపోయాడు. కాసేపు అయ్యాక దీపేష్ ఇచ్చిన అదే వాంగ్మూలాన్ని నిఖిల్ కూడా ఇచ్చాడు. తర్వాత రంజిత్ను కూడా తీసుకువచ్చారు. ముగ్గురు కలిసి తామే విజిల్ ను చంపినట్లు ఒప్పుకున్నారు. వారు విజిల్ కు చివరి కర్మలు నిర్వహించామని చెబుతున్నప్పటికీ నిజంగా చేశారా లేదా అనేది పోలీసులకు అనుమానంగా ఉంది. ఈ ముగ్గురు తామే విజిల్ ను చంపామని ఒప్పుకోవడంతో వారు చెప్పిన మడుగులో పోలీసులు రీసెంట్ గా అంటే సెప్టెంబర్ 10, 2025వ తేదీన వెతికారు. అప్పుడు వారికి ఒక బూటు దొరికింది. ఆ బూటును చూడగానే అది తప్పిపోయిన విజిల్ కు చెందినదే అని తెలిసింది. అతన్ని నిజంగా ఈ స్థలంలోనే పూడ్చిపెట్టారని స్పష్టమైంది. మరుసటి రోజు కూడా అక్కడ వెతకగా ఒక బెల్ట్ దొరికింది. దాని తర్వాత చిరిగిపోయిన షర్టు, ప్యాంటు కూడా దొరికాయి. అవన్నీ విజిల్ కు చెందినవే అని అతని తండ్రి విజయన్ చెప్పాడు. ఇక ఆ మడుగును జల్లెడ పట్టారు.
కలియ తిరుగుతూ శరీర అవశేషాల కోసం వెతికారు. ఇప్పటి వరకు మొత్తం 56 ఎముకలను కనిపెట్టారు. ఈ కేసులో అన్ని ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు స్నేహితులు దీపేష్, నిఖిల్, రంజిత్ జైల్లో ఉన్నారు. తన కొడుకు ఏదో ఒక రోజు ప్రాణాలతో ఇంటికి తిరిగి వస్తాడనుకున్న విజయన్కు దుఃఖమే ఎదురైంది. కొడుకును కనిపెట్టడం కోసం చెప్పులు అరిగేలా తిరిగాడు. కానీ మొదట్లో పోలీసులు పట్టించుకోలేదు. కానీ 6 ఏళ్ల తర్వాత కోల్డ్ స్టోరేజీలో ఉన్న కేసుకు మోక్షం లభించింది. తన కొడుకు ప్రాణాలతో లేడని, ఇక ఇంటికి తిరిగి రాడని ఆ తండ్రికి తెలిసిపోయింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తండ్రి కొన్నేళ్ల పాటు కొడుక్కి ఏమైందో తెలియక మానసిక క్షోభ అనుభవించాడు. చివరకు కొడుకు వివరాలు తెలిసాయి. అతనికి చివరి కర్మలు జరిపించడానికి డెడ్ బాడీ అవశేషాలైనా దొరికాయని అనుకున్నాడు. ఈ కేసు ఇంతటితో అయిపోయింది. ఆ తర్వాత నేను చెప్పే కొన్ని విషయాలు ఇష్టం ఉన్నవారు చూడొచ్చు. కేసు గురించి మాత్రం తెలుసుకుంటే చాలా అనుకున్న వారు ఇక్కడితో వీడియోను ఆపేయచ్చు. ప్రస్తుతం ఈ మత్తు పదార్థాల వాడకం అనేది చాప కింద నీరులా వ్యాపిస్తోంది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా దుర్మార్గులు చిన్న పెద్ద తేడా లేకుండా వాటికి బానిసలను చేయాలని చూస్తున్నారు. టీనేజ్ లో ఉండే పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోకూడదు. ఒక మహానుభావుడు ఏం చెప్పాడంటే, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఎలాంటి వారో చెప్పు, నీ గురించి నేను చెప్తా అన్నాడట. స్నేహం అనేది అంతగా ప్రభావం చూపిస్తుంది. ఈ కేసులో విజిల్ కు మత్తు పదార్థాల అలవాటు లేనేలేదు. చెడు స్నేహాల వల్ల వారికున్న అలవాటును విజిల్ పై కూడా రుద్దారు. ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల అతడు కూడా ట్రై చేశాడు. అది ఓవర్ డోస్ అయ్యి చివరకు చనిపోయాడు. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని అంటుంటారు. మందు కొట్టేవాడు, మత్తు పదార్థాలు తీసుకునేవాడు ఒక్కడే ఆ పని చేయడానికి ఇష్టపడడు. తోడు కోసం వెతుకుతుంటాడు. ఎందుకంటే మత్తులో ఉన్నప్పుడు వెకిలిగా మాట్లాడుతూ రాక్షసానందం పొందుతారు. ఇతరులను గేలి చేస్తారు, ఏదేదో వాగుతారు. వారి మాటలకు వా అంటూ ఎంకరేజ్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి ఒకరో అంతకంటే ఎక్కువ మందో అవసరం. అప్పుడే వారికి తాగిన దానికంటే ఎక్కువ కిక్కు వస్తుంది. ఎవరిని తమ వైపు లాగుదామా అని చూస్తుంటారు. వారి వలలో చిక్కిన వారిని కూడా అలాగే తయారు చేస్తారు. ఇలాంటి వారి వల్ల మంచి భవిష్యత్తు ఉన్నవారు కూడా చెడిపోతారు. పిల్లలైతే మొదట చదువుపై దృష్టి పెట్టరు. పెద్దలు చెప్పేది అస్సలు పట్టించుకోరు. మత్తుకు బానిసలవుతారు. పెద్దలు మందలిస్తే మొండిగా తయారవుతారు. ఒకసారి మత్తు పదార్థాలు తీసుకుంటే అది శరీరం, మనస్సుపై అనేక రకాల ప్రభావాలను చూపుతుంది. చివరకు అది లేకుండా జీవించలేని పరిస్థితి వస్తుంది. ఇక దేనిపై ధ్యాస ఉండదు. కేవలం మత్తుపై మాత్రమే ధ్యాస ఉంటుంది. చివరకు దేవుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని కోల్పోతారు. అదే పెద్దవారు మత్తుకు బానిసలైతే వారి కుటుంబమే చిన్న భిన్నం అవుతుంది. మత్తు అనేది కొంచెం కొంచెంగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మత్తుకు అలవాటు పడిన వారు ఏ పని చేయరు. మత్తు ఉంటే చాలన్నట్లు ప్రవర్తిస్తారు. సరిగా పనులు చేయకపోవడం, బాధ్యతలు నిర్వర్తించకపోవడం వల్ల కొంచెం కొంచెంగా కుటుంబ సభ్యులు అసహ్యించుకుంటారు. మత్తు వదిలించడానికి కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. ఎంత ప్రయత్నించినా మత్తు వదలకపోవడంతో కుటుంబ సభ్యులు చులకనగా చూస్తారు. ఆ తర్వాత బంధువులు, స్నేహితులు, సమాజంలో గౌరవం పోతుంది. జీవితంలో ఎక్కడికో వెళ్లాల్సిన వారు కేవలం మత్తుకు బానిసలై జీవితాన్ని చేజేతులా చెడిపేసుకుంటారు. అందువల్ల ఈ మహమ్మారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. టీనేజ్ లో ఉన్న వారిని స్కూల్లోనో కాలేజీలోనో ఎవరైనా దమ్ము కొడదామనో మందు కొడదామనో పిలిస్తే వారికి దూరంగా ఉండండి. మొహమాటానికి కూడా వాటిని టచ్ చేయొద్దు. మిమ్మల్ని తప్పుడు మార్గంలోకి నెట్టేసే ఏ స్నేహితులైనా ప్రమాదకరమే. చదువుకునే వయసులో మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి, సినిమాలకు కూడా వెళ్ళండి, మరొక స్నేహితుడి ఇంటికి వెళ్లి భోజనం చేయండి. ఆ వయసులో మీకు ఎంత అవసరమో వాటిని ఆస్వాదించండి. అది అసలు తప్పు కానే కాదు. కానీ ఆ వయసులోనే శారీరకంగా, మానసికంగా హాని కలిగించే వస్తువులను తీసుకోకూడదు. మీకు ఎవరైనా బలవంతంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటరు. ఎందుకంటే మీరు ఒక్క క్షణం అక్కడ లొంగిపోతే ఆ తర్వాత మీరు చెల్లించే మూల్యం ఊహకు కూడా అందదు. అది లోపలకు వెళ్ళిన తర్వాత మీ స్వభావాన్ని మార్చుతుంది. చదువుపై దృష్టి పెట్టలేరు. నెమ్మదిగా ఆరోగ్యం నాశనం అవుతుంది. టీనేజ్ లో మత్తు అనేది అలవాటు చేసుకునే వారు అదే పనిగా పెట్టుకుంటారు. ఆ తర్వాత జీవితాలు అదో పాతాళానికి వెళతాయి. కాలేజీలో చదివే పిల్లలకు కాస్త స్వేచ్ఛ ఉంటుంది. పాకెట్ మనీ కూడా ఉంటుంది. వాటితో మత్తు పదార్థాలు కొనుక్కుని వాటికి బానిస కాకుండా చదువుపై దృష్టి పెడితే జీవితంలో పైకెదుగుతారు.
పిల్లలకు చదువు చెప్పించడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. చదువుకునే స్టేజ్ లో ఉన్నప్పుడు వారి కోసం పేరెంట్స్ ఎంత చెమట చిందిస్తున్నారో తెలుసుకోలేరు. కానీ ఒక తండ్రో లేదా తల్లో అయిన తర్వాత పేరెంట్స్ మనల్ని తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎప్పుడు జీవితంలో పైకి ఎదగాలనే ఉద్దేశంతో మాత్రమే ఉండాలి. కానీ ఈ చెడు అలవాట్ల వైపు కూడా చూడొద్దు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.